వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి నూతన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో వరలక్ష్మి నగర్లో ఇంటింటికి వెళ్ళి కార్డులు పంపిణీ చేసిన పరిస్థితి. మనం ఒకసారి లబ్ధిదారులను ఒకసారి మాట్లాడదాం, ఎలా ఉంది ఏంటని. అమ్మా, ఎలా అనిపిస్తుంది? మొన్నటి వరకు కాగితం మీద ఉండేది రేషన్కి సంబంధించి అంతా కూడా, ఇప్పుడు ఒక స్మార్ట్ కార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది కార్డు? ఆనందంగా ఉంది సార్, ఆనందంగా ఉంది. ఏం చెప్పారమ్మా మంత్రి వచ్చి మాట్లాడారు? మీకు రేషన్ అందుతుందమ్మా, రేషన్ బియ్యం బాగుంటున్నాయా, మీకు డీలర్ బాగానే ఇస్తారా అని అడిగారు. మాకు బాగానే చేస్తారు సార్ అని చెప్పాము. అంటే దీన్ని ఎలా ఉపయోగించారు ఏంటనేది అధికారులు ఏమైనా చెప్పండి చెప్పారు సార్. మా ఆయన గారు అన్నారు, అంటే ఇట్లా మన రేషన్కి మహిళలకి అమ్మాయి అని చెప్పారు. ఈడియోతో మనకు మాట్లాడుతుంది. పాప బాబు మా ఆయన గారు నలుగురు ఉంటాం. బియ్యం సార్, బియ్యం రేషన్. అంటే అంతకుముందు మామూలుగా ఆయిల్ అయ్యి అంటే ఇచ్చేళ్ళు, ఇప్పుడు మాత్రం బియ్యమే తీసుకుంటున్నాం. బియ్యం తింటాం మేము. పంచదార ఇస్తారు సార్. అవును సార్, సారీ పంచదార కనుక రేషన్ బియ్యం పంచదార. ఒక్కసారి మీకు ఇది చూడొచ్చు, ఇది ప్రభుత్వం అందించినటువంటి నూతన స్మార్ట్ కార్డు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ కార్డుకి సంబంధించి పూర్తిగా కూడా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ నూతన స్మార్ట్ కార్డును ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ కార్డు ద్వారానే దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారానే పూర్తిగా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి సమాచారం ఉంటుందో ఒకసారి మనం చూడొచ్చు. ఇది ఒకసారి మీరు విజువల్స్ చూస్తే కనుక ఇక్కడ బియ్యం కార్డుదారు రకం అంటే తెల్ల రేషన్ కార్డా లేకపోతే పింక్ రేషన్ కార్డా అనేది ఉంటుంది. తర్వాత కార్డు నెంబరు, అంటే గతంలో చూస్తే అటు రేషన్ కార్డుకి సంబంధించి నెంబర్ల విషయంలో చాలా సమస్యలు ఉండేవి. అంటే పూర్తిగా అది చెరిగిపోవటం కానీ, లేదంటే తడిస్తే పోవటం కానీ, లేదంటే నెంబర్ సరిగ్గా కనిపించకపోవటం ఆ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా నెంబరు ఎంత దూరం ఉన్నా కనిపించేలాగా నెంబర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత మన కుటుంబ పెద్దల పేరు చూస్తే కనుక ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో మహిళల్ని ఇంటి పెద్దగా చేసి ఈ కార్డును ముద్రించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పుట్టిన తేదీలతో పాటు వయస్సు, అదేవిధంగా దుకాణం ఐడి, అంటే ఏ దుకాణంలో మనం ఈ రేషన్ తీసుకోవాలనేది కూడా దుకాణానికి సంబంధించిన ఐడి కూడా ఇక్కడ ముద్రించడం జరిగింది. అదేవిధంగా చిరునామా, అంటే ఎక్కడ రేషన్ తీసుకోవాలి ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి అనేది కూడా పూర్తిగా ముందు భాగంలో పూర్తిగా ఈ కార్డుకు సంబంధించి ముద్రించడం జరిగింది. వెనక భాగం చూస్తూ ఒకసారి మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోతో పాటు ప్రధానంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ను ఒక్కసారి స్కాన్ చేస్తే దానికి సంబంధించిన హిస్టరీ కానీ పూర్తి సమాచారం కూడా మొత్తం అంతా అందుతుంది. ఒకసారి మీరు పైన చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ రైస్ కార్డు అని పూర్తిగా దీన్ని ఒక అంటే ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి కార్డును ముద్రించిన పరిస్థితి. ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే మీకు చూపిస్తున్న క్యూఆర్ కోడ్ ఉంది, క్యూఆర్ కోడ్కి సంబంధించి పూర్తిగా సమాచారం అంతా అంటే లబ్ధిదారులకు సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో ఎవరు తీసుకున్నారు రేషన్ అనేది, రేషన్ ఇప్పుడు ఎవరు తీసుకున్నారు అనేది కూడా పూర్తిగా సమాచారం ఉంటుంది. వెనకవైపు చూస్తే కనుక మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మాతంగి వీరాస్వామి ఎవరైతే కుటుంబ సభ్యులు, అంటే ముందు భాగంలో కుటుంబ పెద్ద అంటే మహిళ పేరు ఉంటుందా ఇంటికి సంబంధించి, తర్వాత ఎవరైతే అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా ఇక్కడ ముద్రించడం జరుగుతుంది. కింద మళ్ళీ అడ్రస్ కూడా పూర్తిగా ముద్రించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ నూతన స్మార్ట్ కార్డులన్నీ కూడా పూర్తిగా కూడా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా వాళ్ళకి రేషన్ అందించే విధంగా కూడా ఈ కార్డులన్నీ కూడా ముద్రించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకసారి ఇంకా మనతో పాటు మహిళలు అన్నమాట, ఎలా అనిపిస్తుంది ఈ నూతన కార్డులకు సంబంధించి? ఈరోజు మేము ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పామో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏదైనా అకౌంటబిలిటీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మా పరిపాలన అని చెప్పామో, అలానే మా జనసేన పార్టీ తరఫున అంటే మా మంత్రి గారు ముఖ్యంగా ఈ పౌర సరఫరా శాఖ దాంట్లో ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పని చేసినప్పుడు కంపేరిటివ్ అనేది చూసుకుంటూ ఉంటాము. గత ప్రభుత్వంలో మంత్రులు చూస్తే ఏ మంత్రికి కూడా వారి యొక్క శాఖ గురించి మినిమం అవగాహన లేదు. అలానే ఆ శాఖ యొక్క ఏదైతే రివ్యూ మీటింగ్లు పెట్టాలో లేకపోతే ఇంకోటి ఆలోచన లేదు. ఎంతసేపు అప్పుడున్న ప్రతిపక్ష నాయకులైన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోయటమే సరిపోయింది తప్పితే అసలు మన పాలన ప్రజలకి ఎంత దగ్గర చేయాలి, ప్రభుత్వానికి ప్రజలకి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఈ ఆలోచనలే ఏ మంత్రికి లేవు. కానీ ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో
మంత్రులు చూసుకుంటే ముఖ్యంగా సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ గారి యొక్క ఆలోచన విధానం, ఈరోజు స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చే విధానం చూస్తే ఎక్కడా కూడా ఒక తప్పు జరిగే అవకాశం లేకుండా, ఒక అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ మారుమూల ఏ వ్యక్తి రేషన్ తీసుకున్నా కూడా అక్కడ చిన్న స్థాయి అధికారుల నుంచి ఈవెన్ మంత్రి స్థాయి వరకు కూడా ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, తీసుకోలేనిది ఎంత స్టాక్ ఉంది, దీంట్లో ఏమేమి అన్యాయం జరుగుతుంది, ఇదంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చాలా వినూత్నమైన ప్రయోగం చేశారు. చాలా చక్కగా కూడా పౌరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక మంచి పరిణామంగా అయితే మనం భావించవచ్చు. దశాబ్దాల కాలంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒకే ఫార్మాట్ ఉండేది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించి ప్రతి దాంట్లో కూడా, అంటే వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేదంటే సర్టిఫికెట్ల జారీలో కావచ్చు, ఇప్పుడు రేషన్ సంబంధించి కూడా ఈ వినూత్న కార్యక్రమం ఎట్లా? ఫస్ట్ నుంచి కూడా టెక్నాలజీని వాడుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ప్లస్ అనే టెక్నాలజీ అని ఇవన్నీ కూడా మాటల్లో చెప్పడమే కాదు, ముందు మన గవర్నెన్స్లో అంటే ప్రభుత్వంలో దాన్ని ఇంక్లూడ్ చేస్తా, ప్రభుత్వంలో దాన్ని మమేకం చేస్తా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతోనే వాట్సాప్ గవర్నెన్స్, ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా, అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఎంత మేలు జరిగిద్దా అనేది కూడా ప్రజలకు చెప్పే విధానంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్లస్ అవినీతికి పూర్తి స్థాయిగా విరుద్ధంగా వెళ్ళే విధానానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మొత్తం చూసే కదా, అంటే పూర్తిగా కూడా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి పూర్తిగా అంటే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్దాల కాలం నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించి రేషన్ కార్డుకి సంబంధించి ఒకే పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు స్మార్ట్ కార్డుల ద్వారా పూర్తిగా కూడా ఇది నిష్పక్షపాతంగా ఈ రేషన్ సంబంధించిన పంపిణీ అంతా కూడా జరుగుతున్నట్టు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 రేషన్ కార్డులకు సంబంధించి 4 విడతల్లో పూర్తిగా ఈ రేషన్ కార్డు స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. దాదాపు సెప్టెంబర్ 15 నాటికి పూర్తిగా ఈ రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యం దానికి సంబంధించి పటిష్టంగా చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.